हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం యోగిని మంత్రములు, యక్షిని మంత్రములు, పిశాచ, సాకిని, డాకిని, రాకిని మంత్రములు కూడా అందిస్తూ వస్తుంది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. ఎందుకంటే ఎటువంటి విద్యలు కూడా రహస్యవంతంగా ఉండకూడదని, ప్రతి విద్య నేర్చుకున్న వారికి అందుబాటులో ఉండాలని రత్నశ్రీ తన వంతుగా కృషి చేస్తూ ఉంది. అలా అని ఏ మంత్రములు పడితే ఆ మంత్రములు చేసి ప్రమాదములను తెచ్చుకోవద్దు. ఏ దేవతను మీరు ఆరాధన చేసినా మాతృ రూపంలో భావన చేస్తూ కులదేవతకు, గ్రామ దేవతకు సాక్షిగా ఉంచుకుంటూ ఇష్టదైవమును ఆరాధన చేస్తూ జపములు చేయడం వలన ఎటువంటి దేవతైనా మనకు సత్ఫలితంలో ఇస్తుందే తప్ప క్రూరంగా ప్రవర్తిస్తూ మనకు ఇబ్బందులకు గురి చేయదు. దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు. కాగా గురు సమక్షంలో నేర్చుకోవడం, అవగాహన పెంచుకోవడం అన్నది చాలా విశేషమైన ఫలితంలో ఇవ్వగలదు. అయితే యోగినీలు 64 మంది అని, 108 మంది అని, 156 అని చాలా విధాలుగా చెబుతూ ఉన్నారు. కొంతమంది అయితే 12 మంది కంటే ఎక్కువ మంది యోగిని లేరని, మరికొంతమంది 16 మంది యోగిని మాత్రమే ఉన్నారని చెబుతూ ఉన్నారు. అసలు యోగిని అంటేనే ఒక ఇల్లాలు లేక పతివ్రత శిరోమణి, ఒక స్త్రీమూర్తి మహాసాధన చేసి రూపాంతరం చెందడమే యోగిని అనే పదమునకు లేక యోగిని శక్తికి మూలం. ఈ ప్రపంచంలో చాలా కోటాను కోట్ల మంది సాధనలు చేస్తున్నారు. లలితాదేవి మరియు త్రిపుర భైరవి, కాళీమాత ఇలా చాలా ఉపాసనలు చేస్తూ వాళ్ళ జీవితాలు అంకితాలు చేస్తున్నారు. అటువంటి వారందరూ యోగినిలుగానే మారుతారు. దానికోసం ఋషులు వివిధమైన భావనలు కలిగి ఉన్న లేక వృత్తిపరమైన అనగా ఆ యోగిని ఎటువంటి చర్యలకు పాల్పడుతుంది, ఎటువంటి చర్యలలో అంటే క్రియలు కర్మలు చేస్తుంది, దానిని అనుసరించి మంత్రములు కూడా చెప్పి ఉన్నారు. చతుషష్ఠి యోగినిలు గురించి ఇంతవరకు మనం చెప్పుకో వస్తున్నాం. చతుషష్ఠి యోగినిలు అనగా మూల దేవత అయిన జగన్మాతకు కాపలాదారులుగా ఉండే యోగినిలు. అష్ట దిగ్బంధనలో అష్ట దిశలయందు అష్ట గృహములు ఉంటాయి. ప్రతి గృహములో 8 వైపులు అంటే అష్టదళ పద్మం వలె యోగినిలు కాపలా ఉంటారు. 8 గృహములందు అష్టదళమ పద్మముపై 8 మంది యోగినులు చొప్పున 64 మంది యోగినులు ఉంటారు. ఇదే కాగా మూలయోగిని, క్షత్రయోగిని, ఖడ్గయోగిని, శాంతి యోగిని, కామయోగిని, కక్షయోగిని ఇలా ప్రత్యేకత సంతరించుకున్న యోగినులు కూడా ఉన్నారు. కాగా అష్టాంగాది అష్టభైరవులకు కొన్ని లక్షల మంది యోగినులు కాపలాగా ఉన్నారని, వారి ప్రాకారముందు దర్శనమిస్తారని మనం అష్టభైరవ యోగంలో కూడా చెప్పి ఉన్నాం. దేవతను ప్రత్యక్షంగా ప్రసన్నత చేకూర్చుకొని మారడం లేదా యోగిని విద్య చేసి యోగినిగా మారడం. యోగిని విద్య ఎందుకు చేస్తారు అంటే మరి జన్మలు లేకుండా ఉండేందుకు, చేసిన పుణ్యము పాపము లేక దేవత యొక్క ఆరాధన సరిపోతుందో లేదో మరలా మనిషి జన్మ ఎత్తి పాపంలో పడడం ఎందుకు అని యోగిని సాధన కూడా చేసి యోగినులుగా మారే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. యోగిని విద్య ఏమాత్రమో కూడా చేయకుండా యోగినులు కావడం అన్నది చాలా కష్టతరం. అనగా దొరికిన జన్మను సద్వినియోగం చేసుకొని సద్వినియోగపరచుకొని యోగినిగా మారి దేవతను ఆరాధన చేస్తూ దేవత సమీపంలో ఉంటూ దేవత యొక్క భక్తులకు సహాయము సహకారము చేస్తూ వారు అలా ప్రమోట్ అంటే స్థాయిని పెంచుకుంటూ పోతూ ఉంటారు. దానినే యోగిని విద్య అంటాం. ఈ యోగినీలు మాలాంటి గురువుల వద్ద కనీసంలో కనీసం 8 మంది వరకు ఉంటారు. అంటే మేము ఎవరెవరికి ఎటువంటి మంత్రములు ఇస్తున్నాం, ఎటువంటి ఉపాసనలు చేయిస్తూ ఉన్నాం, వాటిని వారే పరిశీలిస్తూ తగు ఫలితములు అందించేందుకు తమ వంతుగా కృషి చేస్తూ ఉంటారు. వారిలో ఇప్పుడు మనం చెప్పే మంత్రము మూల యోగిని మంత్రము. ఈ మంత్రము చేయడం వలన ఏ యోగిని అయినా సరే అతి సునాయాసంగా వశపరచుకోవచ్చు. కాగా ఈ యోగిని ద్వారా ఇతర యోగినిలకు అనుసంధానం కావచ్చు. అంటే మనకు స్వర్ణ యోగిని, భక్ష యోగిని, రత్న యోగిని, కింకిణి యోగిని ఇటువంటి వారి పనేదైనా మనకు ఉంటే ఈ మూల యోగిని యొక్క సాధన చేసేవారు ప్రత్యక్షంగా ఆ దేవత యొక్క సాధన చేయకపోయినా ఈ మూల యోగిని సాధన చేసిన వారు, మూల యోగిని యొక్క ప్రసన్నత పొందిన వారు ఈ దేవత వలన వాళ్ళను ప్రేరేపించి మన పనులు కూడా చేసుకోగలరు. అటువంటి మహత్తరమైన ప్రభావం కలిగిన విసులుబాటు కలిగిన యోగ సాధనము మూల యోగిని మంత్ర సాధనము. దివాత్మ స్వరూపులారా, ఈ మంత్రమునకు పరిపూర్ణత ప్రసన్నత చేకూర్చుకోవాలంటే 21 లక్ష జపం చేయవలసి ఉంటుంది. లేదా దేవత యొక్క అనుగ్రహం పొందాలంటే 22 రోజుల్లోగా సునాయాసంగా
కూడా పొందవచ్చు. అనగా 22 రోజుల్లోగా 20 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేసి, అంటే రోజుకి 50 మాలలు పూర్తి చేసుకొని మొదటి రోజు మన కులదేవతకు అంకితం చేయాలి, చివరి రోజు గురువుకి అంకితం చేయాలి. రత్నశ్రీలో మాత్రమే మొదటి రోజు దేవతకు, చివరి రోజు గురువుకి అంకితం చేయాలని చెప్పబడుతుంది. కానీ విధానపూర్వకంగా చెప్పాలంటే నీవు ఆరంభించిన రోజు చేసే జపము, పూజ, విధులు, విధానాలన్నీ నీ యొక్క గురువుకే చెందుతాయి. దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు. దివత్వం స్వరూపులారా, ఇలా మీరు చేయగలిగితే ఆ దేవత యొక్క అనుగ్రహంతో సకల యోగినుల యొక్క శక్తులు మీ అందు ఉన్నట్టుగా ప్రకటితం కాగలరు. ఇప్పుడు మూల యోగిని యొక్క మంత్రం చెప్పుకుందాం. మీరు ప్రసంగములను విని అవగాహన పెంచుకోండి. రక్త చందనపు మాల, ముదురు చందనపు, గులాబీ, ఎరుపు వస్త్రములు ధరించి శుక్రవారము మరియు ఏకాదశి, పూర్ణిమ తిథులందు, శుక్లపక్ష పంచమి తిథి అందు కూడా ప్రారంభించి ఈ మంత్ర జపం చేయవచ్చు. ఉదయము సాయంత్రం అనగా ఉదయం 4:30 నుండి 8 గంటలలోగా, సాయంత్రం 6:30 నుండి 8:30 నిమిషాలలోగా తొలి సంధ్య మరి సంధ్య పూజిస్తూ షోడశోపచార పూజ చేసి రాత్రి 9 గంటల నుండి 1 గంటలోగా జపం చేయవలసి ఉంటుంది. ఎటువంటి శబ్దములు లేక సూచనలు వచ్చినా తక్షణమే కులదైవమునకు గురువుని ధ్యానిస్తూ జపం ఆపకుండా ముందుకు సాగవలసి ఉంటుంది. దివాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం ఐం హ్రీం క్లీం శ్రీం వాం శ్రౌం ద్రీం సం ద్రీం క్రీం హ్లీం నూం ప్రోం యాం సం గుం షోడశ యోగిన్యై నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం వాం శ్రౌం ద్రీం సం ద్రీం క్రీం హ్లీం నూం ప్రోం యాం సం గుం షోడశ యోగిన్యై నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం వాం శ్రౌం ద్రీం సం ద్రీం క్రీం హ్లీం నూం ప్రోం యాం సం గుం షోడశ యోగిన్యై నమః. దివత్మ స్వరూపులారా, ఇంతకు ముందు మనం షోడశ యోగిని యొక్క మంత్రం పెట్టి ఉన్నాం. ఆ యోగిని యొక్క ప్రసంగం వినండి, అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. యోగినులంటేనే మానవుల నుండి దేవతలుగా మారే శక్తులు, దేవతకు అతి సమీపంగా ఉండే శక్తులు. యోగిని యొక్క ఉపాసన చేసే వారికి దేవత యొక్క ప్రసన్నత మరియు దేవత యొక్క గుణగానములు అతి సునాయాసం. దివాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగు ఫలితం పొంది ఎనలేని ఆనందంతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన జీవితం కొనసాగించాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన యొక్క ఆచారాల యొక్క గొప్పతనాన్ని వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.